శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణ పాదార విందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ కుబేరుని యొక్క ఆజ్ఞానుసారము పాండవులందరూ కూడా తిరిగి అర్జునుడి రాక కోసం నిరీక్షిస్తూ ఆస్తిశేయుడి యొక్క ఆశ్రమంలో ఉండడానికి నిశ్చయం చేసుకున్నారు. అట్లాగే అక్కడ ఉండేటువంటి యక్షులు, గంధర్వులు, రాక్షసులు అందరూ కూడా కుబేరుడి యొక్క ఆజ్ఞానువర్తులై పాండవుల్ని సేవిస్తున్నారు. అటువంటి సమయంలో వాళ్ళు హాయిగా అక్కడ ఉంటున్న సమయంలో ఉదయాన్నే లేచి ఆ రాత్రంతా హాయిగా నిద్రించారు. పొద్దున్నే లేచిన తర్వాత ఆర్షిశేయుడిని తీసుకుని పాండవుల పురోహితుడైనటువంటి ధౌమ్యుడు ధర్మరాజు దగ్గరికి వచ్చి అతన్ని తీసుకొచ్చి మొత్తం అక్కడ ఉండేటువంటి దిక్కులు, అక్కడ ఉండేటువంటి దేవతలు వాళ్ళందరినీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్థానాలన్నీ కూడా ఆ దేవతల యొక్క స్థానాలు, ఇంద్రుడు కుబేరుడు ఎక్కడుంటారు, వరుణుడు ఎక్కడుంటాడు, ఈ విషయాలన్నీ కూడా చెబుతూ ఆ స్థానాలన్నీ ధర్మరాజుకి చూపిస్తూ ధౌమ్యుడు ఉపదేశం చేస్తున్నాడు. ప్రాచ్యాం నారాయణ స్థానం మేరావతి విరాజతే యత్ర భూతేశ్వరస్తాత సర్వ ప్రకృతిరాత్మభూ భాసయన్ సర్వభూతాని సుశ్రియాభివిరాజతే నాత్ర బ్రహ్మర్షయస్తాత కుత ఏవ మహర్షయః ప్రాప్నువంతి గతిం హ్యేతాం యతీనాం భావితాత్మనాం నతం జ్యోతింషి సర్వాణి ప్రాప్య భాసంతి పాండవా. ఓ యుధిష్ఠిరా, తూర్పున మేరు పర్వతం మీద జీవులందరికీ ప్రభువైనటువంటి వాడు, అన్నిటికీ కారణభూతుడైనటువంటి వాడు, అటువంటి తనకు తానుగానే ఉద్భవించినటువంటి నారాయణుడి యొక్క సన్నిధి ప్రకాశిస్తూ ఉంటుందయ్యా. చక్కటి తేజస్సుతో ప్రకాశించేటువంటి నారాయణుడు అన్ని ప్రాణుల్ని కూడా ప్రకాశింపచేస్తాడు. జ్ఞానులైనటువంటి యతులు తప్ప ఈ మార్గమును బ్రహ్మర్షులు కూడా చేరుకోలేరయ్యా. మహర్షులు ఎలా చేరుకుంటారు? ఇంకా పాండవ, సూర్యచంద్రాది జ్యోతులన్నీ కూడా మహాజ్యోతి రూపుడైనటువంటి నారాయణ ముందు ప్రకాశించవు. అంత గొప్పదైనటువంటిది ఆ విష్ణువు యొక్క స్థానమంతా కూడా. ఆ విష్ణులోకం నుండి వాళ్ళు అంటే విష్ణులోకం అంటేనే అంత అద్భుతమైనటువంటిది. అటువంటి ఆ విష్ణువు యొక్క లోకం అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. స్వయం ప్రభురచించాత్మ తత్ర హ్యతి విరాజతే యత యస్తత్ర గచ్చంతి భక్త్యా నారాయణం హరిం. అయితే మన యొక్క లౌకికమైనటువంటి భావాలకు కానీ లేకపోతే మన యొక్క ఉత్తమమైనటువంటి భావాలకు కూడా అందనటువంటి పరమాత్మ ఆయన, అటువంటి ఆయన అక్కడ ప్రకాశిస్తూ ఉంటాడు. భక్తితోటి యతులు అక్కడ పాపాలను హరించేటువంటి నారాయణ మటుకు వాళ్ళు మాత్రం చేరుకుంటారయ్యా. పరేణ తపసాయుక్తా భావితా కర్మభిశుభై యోగసిద్ధా మహాత్మాన తమోమోహ వివర్జితా తత్ర గత్వా పునర్నేమం లోకమాయాంతి భారత స్వయంభో మహాత్మానం దేవదేవం సనాతనం. చాలా గొప్ప తపస్సు కలిగినటువంటి వాళ్ళు, తమ యొక్క పుణ్యకర్మల చేత పవిత్రులైనటువంటి వాళ్ళు, యోగ బలం కలిగినటువంటి యోగ సిద్ధులు, మహాత్ములు, అజ్ఞానము మోహము తొలగినటువంటి వాళ్ళు అక్కడికి చేరుకుంటారు. అక్కడికి చేరుకున్నటువంటి వాడు మళ్ళీ తిరిగి రాడు. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటిది, అది అంత పరమపుణ్యమైంది. అక్కడికి చేరుకోవాలంటేనే గొప్ప తపోశక్తి కావాలి. అందువలన అక్కడికి చేరుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ లోకానికి రావడం అనేటువంటిది అస్సలు జరగదయ్యా. తానుగా ఏర్పడినటువంటి మహాత్ముడు, దేవదేవుడు, శాశ్వతుడైనటువంటి నారాయణుడు, ఆ నారాయణులోనే వాళ్ళందరూ కూడా లీనమవుతూ ఉంటారు. ఇంకా అందువలన అటువంటి గొప్పదైనటువంటి స్థానమయ్యా అది. స్థానమే తన్మహాభాగా ధ్రువం అక్షయమవ్యయం ఈశ్వరస్య సదా హేతత్ ప్రణమాత్ర యుధిష్ఠిరా. అంతేకాకుండా యుధిష్ఠిరా, తిరుగులేని శాశ్వతమైనటువంటి ఈ స్థానం ఏదైతే ఉందో అది ఎల్లప్పుడూ ఈశ్వరుడు నివసించేటువంటి నివాస స్థానము. ఎక్కడి నుండి కైలాసానికి ఇక్కడ నమస్కారం చెయ్యి. ఏవం త్వహరా అహరహరే ఏవంతు అహరహర్మేరుం సూర్యా చంద్రమసౌధ్రువం ప్రదక్షిణముపావృత్య కురుతః కురునందన జ్యోతింషి చాప్యశేషేణ సర్వాణ్యనఖ సర్వతః పర్యాంతి మహారాజా గిరిరాజం ప్రదక్షిణం. అలాగే ఓ యుధిష్ఠిర, సూర్యచంద్రుడు ప్రతిరోజు కూడా నిశ్చలమైనటువంటి ఈ మేరుకి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు.
ఈ నక్షత్రాలన్నీ కూడా ఈ పర్వతరాజు అయినటువంటి మేరుని విడిచిపెట్టకుండా ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి. ఏతం జ్యోతింషి సర్వాణి ప్రకర్షన్ భగవాన్ అపి కురితే వితమస్కర్మ ఆదిత్యో అభిప్రదక్షిణం. అలాగే వెలుగులన్నిటినీ తన వైపు లాక్కుని చీకటిని పారద్రోలుతాడు, ప్రకాశాన్ని ఇస్తూ అప్రకాశాన్ని పోగొడతాడు, అలాగే జ్ఞానాన్ని ఇస్తూ అజ్ఞానాన్ని పోగొడతాడు. అటువంటి గొప్పవాడైనటువంటి ఆ సూర్య భగవానుడు కూడా ఈ మేరుకు ప్రదక్షిణం చేస్తాడయ్యా. హస్తం ప్రాప్య తతస్సంధ్యాం అతిక్రమ్య దివాకర ఉదీచీం భజతే కాష్టాం దిశమేష విభావసు సమేరు మనువృత్త సన్ పునర్గచ్చతి పాండవ ప్రాంగ్ముఖ సవితా దేవ సర్వభూత హితేరతః. ఆ తర్వాత అస్తమించినటువంటి సూర్యుడు సంధ్యాకాలం తర్వాత మళ్ళీ ఉత్తర దిక్కును పొందుతాడు. పాండవ, సూర్య భగవానుడు మేరుని అనుసరిస్తూ మళ్ళీ ప్రాణికోటికి అంతకు కూడా మేలు కోసమని మళ్ళీ తూర్పు వైపు పెడతాడు. వెళ్ళి అక్కడ మళ్ళీ ఉదయిస్తూ ఉంటాడు. ఈ విధంగా తన యొక్క ప్రకాశాన్ని మొత్తం అన్ని లోకాలకి కూడా ప్రసరింపచేస్తూ ఉంటాడు. అందరినీ కూడా ప్రకాశవంతంగా చేస్తూ ఉంటాడు. సమాసాన్ విభజన్ కాలే బహుదా పర్వసంధిషు తథైవ భగవాన్ సోమో నక్షత్రై సహ గచ్చతి. అట్లాగే చంద్రుడు కూడా నక్షత్రాలతో కలిసి మేరుకు ప్రదక్షిణం చేస్తాడు. పర్వదినాల సంధి కాలంలో వేరువేరు మాసాలని విడగొడుతూ ఉంటారు. ఏవమేతంత్వతిక్రమ్య మహామేరుమతంద్రిత భావయన్ సర్వభూతాని పునర్గచ్చతి మందరం తథా తమిస్రః దేవో మయూఖైర్భావయన్ జగత్ మార్గమేతదసంభాదం ఆదిత్య పరివర్తతే. అలాగే ఈ విధంగా సోమర్తనం లేకుండా ఈ మహామేరువును దాటుకుని ప్రాణులన్నింటినీ తలుచుకుంటూ మళ్ళీ మందర పర్వతం వైపు పెడతాడు. అలాగే చీకట్లను పాల్దోరేటువంటి సూర్య భగవానుడు తన కిరణాలతో ఈ జగత్తును పాలిస్తూ బాధ లేనటువంటి ఈ మార్గంలో తిరుగుతూ ఉంటాడు. శిశృక్షు శిశిరాణ్యేవా దక్షిణాం భజతే దిశం తత సర్వాణి భూతాన్ని కాలో అభ్యర్చ్యతి శైశిరః. చల్లదనం సృష్టించదలిచినటువంటి వాడై దక్షిణ దిక్కుకు చేరుకుంటాడు. వాని వలన మళ్ళీ ప్రాణులన్నీ శీతాకాల ప్రభావాన్ని పొందుతాయి. అంటే మాసాల యొక్క విభాగము, ఋతుల యొక్క విభాగము జరిగిన తర్వాత దాన్ని బట్టి చల్లదనము, ఉష్ణత్వము అనేటువంటిది వస్తూ ఉంటాయి. అందువలన అటువంటి ప్రభావాన్ని పొందుతాయి. స్థావరాణాంచ భూతానాం జంగమానాం చ తేజాంశ సముపాదతే నివృత్త సవిభావసు తతస్వేదక్లమౌతంద్రి గ్లానిశ్చ భజతే నరాన్ ప్రాణిభిః సహితం స్వప్న హ్యభీష్టం చ నిషేవ్యతే. ఏవమేతదనిర్దేశ్యం మార్గమావృత్య భానుమాన్ పునఃసృజతి వర్షాన్ని భగవాన్ భావయన్ ప్రజాః. అలాగే సూర్యుడు దక్షిణాయనం నుండి మళ్ళీ తన తేజస్సుతో కదలిన ప్రాణుల యొక్క తేజస్సులు ఏవైతే ఉన్నాయో, అంటే జంగమాలు చరాచరాలు, వాటి యొక్క తేజస్సులన్నింటినీ కూడా గ్రహిస్తూ ఉంటాడు. దాని చేతే మనకందరికీ కూడా మానవులైనటువంటి మనకు ఈ చెమట శ్వేత గ్రంథులు ఉద్భవించే స్వేదం పట్టడము, అలసట, అలాగే నిద్ర, దిగులు ఇలాంటివన్నీ కూడా మనుషులకు కలుగుతూ ఉంటాయి. ప్రాణులందరూ మాటి మాటికి నిద్రపోతూ ఉంటారు. ఈ విధంగా అంతరిక్ష మార్గాన్ని ఆవరించి సూర్య భగవానుడు ప్రజల యొక్క పుష్టిని కోరుతూ మళ్ళీ వర్షాన్ని సృష్టిస్తాడు. వృష్టి మారుత సంతాపై సుఖై స్థావర జంగమాన్ వర్ధయన్ సుమహాతేజా పునఃప్రతినివర్తతే. అలాగే సూర్యుడు ఏం చేస్తాడంటే మళ్ళీ వర్షం, గాలి, తాపం అనేటువంటి సుఖాలతో చరాచర రాసులు, జీవరాశులన్నింటినీ కూడా పుష్టినిస్తూ మళ్ళీ తన స్థానానికి చేరుకుంటూ ఉంటాడు. ఆయన యొక్క ప్రభావం చేతే ఇట్లా కాలంలో అనేకములైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. ఏవమేష చరణ్ పార్థ కాలచక్రమతంద్రిత ప్రకర్షన్ సర్వభూతాన్ని సవిత పరివర్తతే. ఈ సూర్య భగవానుడు అసలు ఏ విధమైన యామర్పాటు లేకుండా, అలాగే అతను విశ్రాంతి లేకుండా అవిశ్రాంతంగా ఎప్పుడు ప్రాణులన్నింటినీ కూడా ఆకర్షిస్తూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు. పోషణకర్త సవిత అంటారు. అందువలన ఈ ప్రాణులన్నింటినీ కూడా పోషించేవాడు ఎవడయ్యా అంటే సూర్య భగవానుడు. అలా చేస్తూ ఆయన మళ్ళీ తన నివాస స్థానానికి వెళ్తాడు. ఏవమేష చరణ్ పార్థ కాలచక్రమతంద్రిత ప్రకర్షన్ సర్వభూతాన్ని సవితా పరివర్తతే. సంతత గతిరేతస్య నైష తిష్టతి పాండవ ఆదాయైవ తు భూతానాం తేజో విసృజతే పునః విభజన్ సర్వభూతానాం ఆయుకర్మ చ భారత అహోరాత్రం కళాః కాష్ఠాః సృజత్యేష సదా విభుః. ఈ సూర్య గమనం అనేటువంటిది నిరంతరము సాగుతూనే ఉంటుంది అవిశ్రాంతంగా. దీనికి ఇంకా మధ్యలో ఆగిపోవడం అనేటువంటిది ఏమి ఉండదు, ఆగదు కూడా.
అలాగే అన్ని ప్రాణుల నుండి తేజస్సుని ఆయనే గ్రహిస్తాడు. గ్రహించి ఏం చేస్తాడు, మళ్ళీ వర్ష రూపంలో అందరికీ ఇస్తాడు. అందువలన తను అక్కడ ఉండేటువంటి దాన్ని తేజస్సుల్ని గ్రహిస్తాడు. గ్రహించి వాళ్ళకి మళ్ళీ అనేక రెట్లుగా వర్షిస్తాడు. ఈ విధంగా చేస్తూ ఉంటాడయ్యా. అటువంటి అందరికీ ప్రభువైనటువంటి సూర్యుడు ప్రాణులన్నిటి యొక్క ఆయుర్దాయాన్ని కర్మలను కూడా విడగొడుతూ రాత్రి పగలు కళాకాష్ఠ వంటి కాలాన్ని ఎప్పుడూ కల్పిస్తూ ఉంటాడు. అందువల్ల కాలస్వరూపుడైనటువంటి భగవానుడు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు. అందువల్ల సూర్యచంద్రులు ఇద్దరే కాలానికి ప్రతీకలుగా చెప్పబడతారు. ఎందుకంటే పగలు రాత్రి, అందువల్ల వాళ్ళని బట్టి ఈ కాల విభాగం అంతా కూడా జరిగినటువంటిది. అటువంటి స్వరూపం కలిగినటువంటి వాళ్ళయ్యా వాళ్ళందరూ అని ధౌమ్యుడు ధర్మరాజుకి ఇదంతా చెబుతున్నాడు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్మణి యక్ష యుద్ధ పర్మణి మేరు దర్శనే 63 ఈ విధంగా మహాభారతంలో వనపర్వంలో యక్ష పర్వంలో మేరు దర్శనము అనేటువంటి 163 అధ్యాయం ముగిసింది. 164 అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు వ్యాసుని యొక్క ఆజ్ఞ చేత వైశంపాయనుడు ఆ జనమేజయుడికి వివరిస్తున్నాడు. తస్మిన్ నగేంద్రే వసతాంతు తేషాం మహాత్మనాం సద్వ్రతమాస్థితానాం రతి ప్రమోదశ్చ బభూవ తేషాం ఆకాంక్షతాం దర్శనమర్జునస్య. శ్రేష్టమైనటువంటి ఆ పర్వతం మీద నివసిస్తూ ఉత్తమమైనటువంటి నియమాలన్నింటినీ కూడా పాటిస్తూ అర్జున్ని చూడాలనేటువంటి కోరిక వీళ్ళకి ఉన్నది ఒకటే ఒక కోరిక. మనం అర్జునుని ఎప్పుడు కలుస్తాము, అతను వియోగం చేత బాధపడుతున్నాము, అందువల్ల ఆ అర్జునుని ఎప్పుడు కలుస్తాము, ఎప్పుడు అర్జునుడితో కూడా కలిసి ఆనందంగా ఉంటాము అనేటువంటి ఒక కోరికతోటి మహాత్ములైనటువంటి పాండవులందరూ కూడా మనస్సులో ఎంతో ప్రేమ నింపుకుని ఆనందంగా అర్జునుడి యొక్క రాక కోసం ఎదురు చూస్తున్నారు. తాన్ వీర్యయుక్తాన్ సువిశుద్ధ కామాః తేజస్విన సత్యధృతి ప్రధానాన్ సంప్రీయమాణా బహవోభిజగ్ముః గంధర్వ సంఘాశ్చ మహర్షయశ్చ. అలాగే మహాపరాక్రమవంతులు ఈ ఎంతో పరిశుద్ధమైన కోరికలు కలిగినటువంటి పాండవులు ఇక్కడ ఉన్నారు అనేటువంటి విషయం తెలుసుకుని అంతే శుచిమంతులైనటువంటి కాంతిమంతులైనటువంటి సత్యము ధైర్యము ప్రధానంగా కలిగినటువంటి వాళ్ళ మీద ఎంతో ప్రేమ కలిగినటువంటి గంధర్వులు మహర్షులు యక్షులు వీళ్ళందరూ సమూహాలుగా వాళ్ళని చూడడానికి వస్తున్నారట. తంపాదపై పుష్పధరైరుపేతం నగోత్తమం ప్రాప్య మహారథానాం మనప్రసాద పరమో బభూవ యథాదిమం ప్రాప్య మరుద్గణానాం. అది ఎటువంటిది అంటే సమస్తములైనటువంటి సుగంధయుక్తములైనటువంటి వృక్షాలకు ఆలవాలమైంది ఆ పర్వతము. అంటే అక్కడ లేనటువంటి వృక్షాలు లేవు. సర్వ ఋతువుల్లోనూ కూడా చక్కగా సర్వర్తు పుష్ప సంభారములతోటి ఉన్నాయి అక్కడ. అటువంటి పుష్పములతో కూడిన వృక్షాలతో ఉన్నటువంటి ఆ పర్వతం మీద ఆ మహారథులు అందరూ కూడా వచ్చారట. అది ఎలా వస్తుందంటే అది స్వర్గానికి మరుద్గణాలన్నీ పెడుతూ ఉంటాయి. వెడితే స్వర్గం ఎట్లాగుంటుందో అలాగే ఈ గంధర్వులు యక్షులు వీళ్ళందరూ కూడా ఋషులు ఈ పాండవులను చూడడానికి ఇక్కడికి వచ్చేటప్పటికీ ఆ విధంగా ఒక స్వర్గంలాగా భాషిస్తుంది పర్వతం. మయూర హంసస్వననాదితాని పుష్పోపకీర్ణాని మహాచలస్య శృంగాణి సానూని చ పశ్యమానాః గిరే పరం హర్షమవాప్యతస్థౌ. ఆ గొప్ప పర్వత శిఖరాలన్నీ కలిసి ఉన్నటువంటిది అనేకములైనటువంటి కొండ చర్యలు ఉన్నాయి. ఆ వాటిల్లో నెమళ్ళన్నీ కూడా నాట్యాలు చేస్తున్నాయి. హంసలన్నీ కూడా రావాలి చక్కటి ధ్వనులు చేస్తున్నాయి. అందువల్ల వాటితోటి అనేకములైన పుష్పములతోటి వ్యాపించి ఉంది అదంతా కూడా. అల్లా వాటిని అంతా చూస్తూ ఆ పాండవులు ఎంతో సంతోషాన్ని పొందారు. ఆ ప్రకృతి శోభను తిలకిస్తూ ఆనందపడుతూ అక్కడ నివసిస్తున్నట్ట. సాక్షాత్ కుబేరేణ కృతశ్చ తస్మిన్ నగోత్తమే సంవృతకూలరోధసః కాదంబకారండవ హంసజుష్టాః పద్మాకుల పుష్కరిణీరపశ్యన్. ఆ ఉత్తమమైనటువంటి ఆ పర్వతం మీద స్వయంగా కుబేరుడి చేతే నిర్మింపబడినటువంటి సరస్సులను చూశారు వాళ్ళు. వాటి ప్రవాహము ఒడ్లు కూడా అంతా కూడా నాచు చేత కప్పబడిందిట. వాటిని ధూమ్రవర్ణపు ముక్కు కాళ్ళు కలిగినటువంటి హంసలు అలాగే లేళ్ళు హంసలు ఇవన్నీ కూడా సేవిస్తున్నాయట.
పూర్తిగా అసలు నీరు కనిపించలేదు అన్నట్టుగా తాము వికసించినటువంటి పద్మాలతో నిండిపోయి ఉన్నాయట ఆ సరస్సులన్నీ కూడా. క్రీడా ప్రదేశాంచ సమృద్ధ రూపాన్ సుచిత్రమాల్యామృతజాత శోభాన్ మణి ప్రకీర్ణాంశ్చ మనోరమాంశ్చ యథా భవేయుర్ధనదస్య రాజ్ఞః. ఆ కుబేరుని యొక్క క్రీడా ప్రాంగణాల్లాగా అన్ని హంగులు కలిగినటువంటి చిత్ర విచిత్రమైనటువంటి మాలల చేత అలంకరింపబడడం చేత మంచి అద్భుతమైనటువంటి శోభను కలిగి ఉన్నటువంటి ఇది అనేకములైనటువంటి మణులన్నీ కూడా పొదగబడి, అది కుబేరుడి యొక్క నివాసము. దానికి అక్కడ లోటేముంది, ఐశ్వర్యానికి లోటేముంది. అందువలన అనేకములైన మణుల చేత పొదగబడి అద్భుతంగా మనస్సుకి ఆకర్షణీయంగా ఉంది, మనోరంజకంగా ఉంది, చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. అలా ఉండేటువంటి ఆ క్రీడా మైదానాలన్నీ కూడా వాళ్ళు చూశారట పాండవులు. అనేక వర్ణైశ్చ సుగంధిభిశ్చ మహాద్రుమై సంతతమభ్రజాలై తపప్రధానా సతతం చరంతః శృంగంగిరేస్త్యంతయితుం న శేకుః. అంతేకాకుండా ఈ పాండవులు కూడా గొప్ప ధ్యాననిష్ఠులు, తపోనిష్ఠులే ఉంటున్నారు అక్కడ. అందువల్ల నిరంతరము ఈ తపోనిష్టతో కూడి ఉండి తిరుగుతున్నటువంటి ఆ పాండవులు అనేకములైనటువంటి రంగులతోటి సువాసనలతో ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు, మేఘాల గుంపులతో నిండినటువంటి ఆ పర్వత శిఖరం యొక్క వైభవాన్ని అసలు ఊహించలేకపోతున్నారు. ఏమిటి ఈ పర్వతానికి ఎంత వైభవమా అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. స్వతేజసా తస్య నగోత్తమస్య మహోషధీనాంచ తథా ప్రభావాత్ విభక్త భావో న బభూవ కశ్చిత్ అహో నిశానాం పురుష ప్రవీరా. అలాగే ఆ పర్వత శ్రేష్టం యొక్క కాంతి ఎలా ఉందంటే అద్భుతంగా ప్రకాశమానంగా ఉంది. అటువంటి కాంతి చేత అలాగే అనేకములైనటువంటి ఓషధులు ఉన్నాయి అక్కడ. ఆ ఓషధ లతలన్నీ కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ ఓషధుల యొక్క ప్రభావం చేత ఏర్పడబడినటువంటి ప్రకాశం అన్నది, దాని చేత రాత్రి భవనను వేరు చేయాలి. అంటే పగలు సూర్యుని యొక్క ప్రకాశం అన్నది, రాత్రి వచ్చేటప్పటికీ చంద్రుడి యొక్క ప్రకాశమే కాకుండా అక్కడ ఉండేటువంటి ఓషధీలతలన్నీ కూడా రాత్రి వేళలో ప్రకాశిస్తాయి. ఇది రాత్రి పగలు అనే తేడా ఏమీ తెలవట్లేదు, అంటే ప్రకాశం సమానంగా ఉంటుంది. అందువలన అటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ అంతా కూడా. యమాస్థిత స్థావర జంగమాని విభావసుర్భావయతే అమితౌజాః తస్యోదయం చాస్తమానం చ వీరాః తత్ర స్థితాస్తే దదృశన్ నృసింహాః. అక్కడ ఈ వీరులైనటువంటి పరాక్రమవంతులైనటువంటి పురుష సింహాలైనటువంటి ఈ పాండవులు ఏం చేస్తే అక్కడి నుండి ఎలా ఉంది అంటే చరాచర జీవకోటిని పోషించేటువంటి అమితమైన తేజస్సు కలిగినటువంటి అగ్నికి కూడా ఆశ్రయమైనటువంటి సూర్యుడి యొక్క ఉదయాస్తమయాన్ని చక్కగా చూస్తున్నట్ట. మామూలుగా మనం ఒక సముద్ర తీరానికి వెళ్ళి ఉదయాన్ని అస్తమయాన్ని చూస్తేనే అద్భుతంగా ఉంటుంది. అటువంటిది సాక్షాత్తుగా కైలాసం దగ్గర కుబేరుడి యొక్క నివాసం దగ్గర అక్కడ ఉదయాస్తమానాలు ఎంత అద్భుతంగా ఉంటాయో వాటిని చూస్తున్నట్టు వాళ్ళు. రవేస్తమిశ్రాగమ నిర్గమాంస్తే తథోదయం చాస్తమనం చ వీరాః సమావృత ప్రేక్షతమోనుదస్యా గవస్తి జాలై ప్రదిశో దిశశ్చ స్వాధ్యాయవంతః సతత క్రియాశ్చ ధర్మ ప్రధానాశ్చ శుచివ్రతాశ్చ సత్యే స్థితాస్తస్య మహారథస్య సత్యవ్రతస్య ఆగమన ప్రతీక్షాః. అలాగే ఈ వీళ్ళు ఎటువంటి వాళ్ళయ్యా అంటే పవిత్రమైనటువంటి ఆచరణము అనుష్ఠానం కలిగినటువంటి వాళ్ళు, ధర్మం ప్రధానంగా కలిగినటువంటి వాళ్ళు, అట్లాగే గొప్పవాడైనటువంటి అన్నిటినీ కూడా ధర్మం తెలిసి ధర్మాన్ని ఆచరించేటువంటి వాడు, గొప్పవాడైనటువంటి నిరంతరము సత్యభాష అయినటువంటి ఆ అర్జునుడి యొక్క రాకని ఎదురు చూస్తూ ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారంటే ఆ చీకటి యొక్క రాకపోకలను, చీకట్లను పారదోలేటువంటి సూర్యుని యొక్క ఉదయాస్తమయాల్ని, సూర్యకిరణ సమూహాలతో నిండిన దిక్కుల్ని, మూలల్ని అన్నిటినీ కూడా అద్భుతంగా చూస్తున్నట్ట. ఇహైవ హర్షోస్తు సమాగతానాం క్షిప్రం కృతాస్త్రేణ ధనంజయేన ఇతి బ్రువంత పరమాశిషస్తే
పార్థాస్తపో యోగపరా బభూవు. ఇక్కడికి చేరుకున్న తర్వాత మనకు తొందరలో అస్త్ర విద్యను సిద్ధింప చేసుకుని వస్తున్నటువంటి అర్జునుడి దర్శనం చేత సంతోషం కలగాలి అని అనుకుంటున్నట్ట. ఎంత పెందరాళ్ళే అర్జునుడు వస్తాడా? ఈ చక్కటి ఆహ్లాదకరమైనటువంటి ఈ ప్రదేశంలో మనం అర్జునుడికి శుభస్వాగతం చెబుతామా అని వాళ్ళందరూ ఎదురు చూస్తుంటారట. కుంతి కుమారులు ఎంతో తపస్సు చేసుకుంటూ యోగముల్లో నిండినటువంటి వాళ్ళై వాళ్ళు ధ్యానం చేస్తూ అర్జునుడి యొక్క రాకను ఆకాంక్షిస్తూ ఉన్నారట. దృష్ట్వా విచిత్రాన్ని గిరౌ వనాని కిరీటినం చింతయతామభీక్షణం బభూవ రాత్రిర్దివసశ్చ తేషాం సంవత్సరేణైవ సమాన రూప. ఆ కొండ మీద విచిత్రమైనటువంటి అడవులను చూస్తూ అర్జునుడిని తలుచుకుంటూ వాళ్లకు రాత్రి పగలు అనేటువంటిది ఎలా ఉన్నాయంటే ఒక సంవత్సరంతో సమానమయ్యేట. యదైవ దోమ్యానుమతే మహాత్మా కృత్వా జటాం ప్రవ్రజిత సజిష్ణు తదైవ తేషాం న బభూవ హర్షకుతో రతిస్తద్గత మానసానాం. ఆ ధౌమ్యుడి యొక్క అనుమతితో మహాత్ముడైనటువంటి అర్జునుడు జటాలను తరించి తపస్సుకై వెళ్ళినప్పటి నుండి వాళ్ళ మనసులో సంతోషం లేదు. ఎందుకంటే అయ్యో మనతో కలిసి ఉండేటువంటి అర్జునుడు దూరం అయ్యాడే అనేటువంటి బాధ ఎక్కువగా ఉంది. అందులో 5 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకో సంవత్సరం కూడా గడిచిపోతుంది. అందువలన అర్జునుడి యొక్క రాక కోసం అతడి మీద మనసంతా పెట్టుకున్నారు వాళ్ళు. వాళ్ళకి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? భ్రాతుర్నియోగాత్తు యుధిష్ఠిరస్యావనాదసౌ వారణమత్తగామి యత్కామ్యకాత్ ప్రవ్రజిత సజిష్ణు తదైవతే శోకహతా బభూవు. ఆ అర్జునుడు ఎలా ఉంటాడు? గజరాజు యొక్క టీవీ కలిగి ఉంటాడట. అలాగే అన్నగారైనటువంటి యుధిష్ఠిరుడి యొక్క ఆజ్ఞ వల్ల కామ్యకవనం నుండి బయలుదేరాడు. అప్పటి నుంచి ఎప్పుడైతే అర్జునుడు వెళ్ళాడో అప్పటి నుంచి వీళ్ళందరూ కూడా బాధ కలిగినటువంటి వాళ్ళై, దుఃఖం కలిగినటువంటి వాళ్ళై ఉన్నారు. తథైవతం చింతయతాం శితాశ్వమస్త్రార్థినం వాసవమభ్యుపేతం మాసోధకుచ్ఛ్రేణ తదావ్యతీత తస్మిన్నగే భారత భారతానాం. అలాగే అనేకములైనటువంటి అస్త్రాలు, దివ్యాస్త్రాలు సంపాదించాలనే ఉద్దేశంతో పాపం ఇంద్రుణ్ణి దగ్గరికి వెళ్ళాడు అర్జునుడు. ఆ ఇంద్రుణ్ణి సమీపించినటువంటి అర్జునుడిని గురించి అలాగే ఆలోచిస్తున్నటువంటి పాండవులకు అప్పుడు ఆ పర్వతం మీద అతి కష్టంతో ఒక నెల గడిచిందట. ఉషిత్వా పంచవర్షాన్ని సహస్రాక్ష నివేశనే అవాప్య దివ్యాన్యస్త్రాన్ని సర్వాణి విబుధేశ్వరాత్ ఆగ్నేయం వారుణం సౌమ్యం వాయువ్యమధ వైష్ణవం మైంద్రం వాసువతం బ్రాహ్మం పారమేష్ట్యం ప్రజాపతే యమస్య ధాతు సవిధు త్వష్టుర్వైశ్రవణస్య చ తాని ప్రాప్య సహస్రాక్షాత్ అభివాద్య శతక్రతం అనుజ్ఞాతస్తదా తేన కృత్వా చాపి ప్రదక్షిణం ఆగచ్చద్ అర్జున ప్రియతః ప్రహృష్టో గంధమాదనం. ఆ ఇంద్రుడి భవనంలో 5 సంవత్సరాలు అన్నట్ట ఉండి దేవతల యొక్క రాజు అయినటువంటి ఇంద్రుని వలన అనేకములైన దివ్యాస్త్రాలు ఆగ్నేయం వారుణం సౌమ్యం వాయవ్యం వైష్ణవం ఐంద్రం పాశుపతం బ్రాహ్మం పారమేష్ట్యం యమ బ్రహ్మ సూర్య త్వష్ట కుబేర్లకు చెందినటువంటి అన్ని దివ్యమైనటువంటి అస్త్రాలని కూడా పొందినటువంటి వాడై ఇంద్రుడికి నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి ఆయన యొక్క అనుమతి తీసుకున్నటువంటి వాడిన అర్జునుడు చాలా ప్రసన్నతను సంతోషాన్ని పొందినటువంటి వాడై తిరిగి గంధమాదన పర్వతానికి అర్జునుడు వచ్చాడని తెలియజేస్తూ ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి యక్షయుద్ధ పర్వణ్య అర్జునాభిగమనే చతుషష్ట్యధికశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో యక్షయుద్ధ పర్వం అనే ఉపపర్వంలో అర్జునాభిగమనము అనేటువంటి 164 అధ్యాయం పూర్తయిందని తెలియజేస్తూ స్వస్తి.